The long wait is finally over. 7 kings of K-pop BTS members అందరూ మిలిటరీ సర్వీస్ ని కంప్లీట్ చేసేసారు. BTS ఆర్మీ ఆనందం మాత్రం మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము. వెల్కమ్ బ్యాక్ BTS ఈస్ బ్యాక్, OT7 ఈస్ బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వరల్డ్ వైడ్ గా ఉన్న BTS ఆర్మీ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్యాక్ అంటూ మెసేజెస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఎవ్రీ డే కనిపిస్తున్నాయి మనకు ఆ పోస్టులన్నీ కూడా. ఇకపై మనం కొత్త ఆల్బమ్స్ని, వరల్డ్ టూర్స్ని అండ్ లైవ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ని, మోస్ట్ ఇంపార్టెంట్లీ 7 ఒకే స్టేజ్ మీద లైవ్ పర్ఫార్మెన్స్ని చూడబోతున్నాం. కానీ ఫుల్ గ్రూప్ పర్ఫార్మెన్స్ కోసం ఇంకొంచెం కాలం వెయిట్ చేయాలి అనే హింట్సే కనిపిస్తున్నాయి. బికాస్ హైబ్ నుంచి కానీ లేదా కొరియన్ హెరాల్డ్ న్యూస్ పేపర్ కథనం ప్రకారం కానీ నెక్స్ట్ ఇయర్ 2026 మార్చ్ మిడ్లో వాళ్ళ ఫుల్ గ్రూప్ 7 మెంబర్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో మీన్ వైల్ మనకి సింగిల్స్ రిలీజ్ చేస్తున్నారు, సోలో పర్ఫార్మెన్స్ అయితే ఉంటున్నాయి. అండ్ మనందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం, సౌత్ కొరియాలో 18 to 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు మిలిటరీ సర్వీస్లో పనిచేయాలి. 18 months అంటే 1.5 year పనిచేయాల్సి ఉంటుంది. K-pop ఐడల్స్కి మాత్రం కొంచెం ఎగ్జామ్షన్ ఉంది. 30 years వరకు కూడా వాళ్ళు ఎన్లిస్ట్ చేసుకోవచ్చు. నిన్న సాటర్డే షుగా కూడా మిలిటరీ నుండి డిశ్చార్జ్ అవడంతో టోటల్గా BTS 7 members అందరూ మిలిటరీ సర్వీస్ని కంప్లీట్ చేసేశారు. షుగాకి షోల్డర్ ఇంజురీ ఉందని మనకు తెలుసు, అందుకనే మిలిటరీ బదులుగా ఆయన సోషల్ సర్వీస్ ఏజెంట్గా పనిచేశారు. BTS మెంబర్స్ మిలిటరీ సర్వీస్లో వాళ్ళ రోల్ ఏంటంటే, ముందుగా మన ర్యాప్ మాన్స్టర్ నమ్జూన్ గురించి మాట్లాడదాము. ఆయన మిలిటరీ బ్యాండ్ లీడర్గా పనిచేశారు. 10th June డిశ్చార్జ్ అయ్యారు. నమ్జూన్ అండ్ వి ఒకే రోజు వచ్చారు. ఆ తర్వాతి రోజు జిమిన్ అండ్ జంగ్కుక్ వచ్చారన్న విషయం మనకు తెలుసు. ఇక జిన్ గురించి మాట్లాడదాం. జిన్ అసిస్టెంట్ డ్రిల్ ఇన్స్ట్రక్టర్ గా జాయిన్ అయ్యారు. స్పెషల్ గ్రేడ్ సోల్జర్ గా టైటిల్ రిసీవ్ చేసుకున్నారు. జూన్ 2024లో ఆయన మిలిటరీ సర్వీస్ కంప్లీట్ చేశారు. ఇక జేహోప్ ప్లాటూన్ లీడర్ గా, అలానే అసిస్టెంట్ డ్రిల్ ఇన్స్ట్రక్టర్ గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత సర్జెంట్ గా ప్రమోట్ అయ్యారు. జిన్ తర్వాత అక్టోబర్ 2024లో ఆయన మిలిటరీ సర్వీస్ ని కంప్లీట్ చేసి వచ్చారు. జిమిన్ ఆర్టిలరీ ఫైర్ డిరెక్షన్ సెంటర్లో జాయిన్ అయ్యారు. తర్వాత స్క్వాడ్ లీడర్గా ప్రమోట్ అయ్యారు. అంతేకాదు స్పెషల్ వారియర్ అండ్ బెస్ట్ ట్రైనింగ్ అవార్డు రిసీవ్ చేసుకున్నారు మన మోచి. ఇక మన వి టేయుంగి స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత సర్జెంట్గా కూడా ప్రమోట్ అయ్యారు. ఇక జంగ్కుక్ ఫెల్లో సోల్జర్స్ అందరికీ మీల్స్ ప్రిపేర్ చేశారు, కుక్గా పనిచేశారు మిలిటరీలో. అండ్ BTS ఆర్మీ ఆల్ 7 members ఈక్వల్గా చూస్తారు, అందరినీ ఇష్టపడతారు. కానీ ఒక్కరు మాత్రం స్పెషల్ కదా. మీకు ఎవరు స్పెషల్? Who is your bias and what is your favorite song? Mention in the comments.